ద వీడియో. సో లాస్ట్ వీడియోలో మీరు బేబీ బర్తింగ్ వీడియో చూసారు కదా, వాట్ హ్యాపెండ్ ఏంటి అని. అంటే లైక్ నేను హాస్పిటల్ జాయిన్ అయిన గో బ్యాక్ ఇచ్చాను. ఓకే, సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, లైక్ హౌ ఐ వెంట్ టు ద హాస్పిటల్, ఏమైంది, హౌ వి బాట్ హర్ హోమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది వచ్చేసి ఐ థాట్ ఇంకా ఎవ్రీడే వ్లాగ్ చేయడానికి ఏముండదు, బికాజ్ నేను జస్ట్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ పడుకుంటూ ఉంటా అంతే అని. సో ఐ థాట్ ఓకే, ఐ షో యూ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద వీక్ అని అనుకుంటున్నా ఇప్పటి నుంచి ఒక ఫ్యూ డేస్. సో ఇది వచ్చేసి మేము మొన్న ఇంటికి వచ్చాము అండ్ ఇవాళ దీన్ని ఫాలో అప్ చెకప్ ఉందన్నమాట. సో మళ్ళీ రెయిన్బోకి వెళ్తున్నాము. యా, సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ అవుటింగ్ లైక్ యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 మాకు. యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 ఫస్ట్ అవుటింగ్. మా మేడం మంచి పడుకుంది. ఆరెక్కగానే పిల్లలు బలి పడుకుంటారు కదా, యా సో పడుకుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే కంప్లైంట్స్ ఏం లేవు. దీనికి జాండీస్ కూడా రాలేదన్నమాట. సో అందుకని లైట్ థెరపీ అవి ఇవి ఏం లేకుండానే పంపించేసినారు. సో 5 days వరకు మనం వైటమిన్ డి సిరప్ అలాంటివి ఏమి ఇవ్వద్దంట. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇవాళ 5th day, సో ఇవాళ వెళ్ళినప్పుడు రేపటి నుంచి ఏం మెడికేషన్స్ ఇవ్వాలి అన్నది కూడా చెప్తారు అని అనిపిస్తుంది నాకు. సో చెప్తుండొచ్చు ఇంకా ఓకే. సో దట్ ఈస్ ఇట్. I'm feeling sad for mommy. Why, Nana? She might get hurt. అయిపోయింది ఇంకా నా హర్టింగ్లు గిటింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు నన్ను ఏం చేయరు, ఇంకా ఇప్పుడు ఓన్లీ బేబీని చూస్తారు. ఓకే ఓకే అండి, సో యా లెట్స్ గో. హాస్పిటల్లో చక్రియే హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట దీన్ని. నేను ఈశాన్ని హ్యాండిల్ చేస్తా, చక్రి దీన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడిని కొంచెం భయంలో పెట్టాలి, లేకపోతే హాస్పిటల్ అంతా తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. సో ఐ ఆమ్ ద బ్యాడ్ పేరెంట్ అనమాట. హలో, సో యా ఈ వీడియో యాక్చువల్లీ నేను ఫస్ట్ ఫ్యూ డేస్ విత్ ద బేబీ అని పెడదాం అనుకున్నా, బిట్స్ అండ్ పీసెస్ చూపిద్దాం అనుకున్నా. హౌ నైవ్ ఓకే, సో నేను జస్ట్ ఫీడ్ చేస్తున్నా, బర్బ్ చేస్తున్నా, పడుకోబెడుతున్నా అంతే. మమ్మీ డాడీ నాతోనే ఉన్నారు, బట్ యూనో మా మమ్మీ కుకింగ్ హ్యాండిల్ చేయాలి, ఈశాన్ని హ్యాండిల్ చేయాలి, దీన్ని హ్యాండిల్ చేయాలి. సో యా దెర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్. అండ్ నాకైతే కళ్ళు కూడా తెరవడానికి రావట్లేదు. యా ఇందులో మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ ఐ హ్యావ్ లైక్ డార్క్ సర్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అయిపోయింది గాన్ కేస్ అనమాట. ఇట్స్ బీన్ అ వీక్ సిన్స్ వీఆర్ హోమ్. ఇంటికి వచ్చి ఒక 1 week అయింది. సో వచ్చిన వెంటనే మీరు చూసారు కదా, లైక్ ఒక 1 day గ్యాప్ తర్వాత మేము మళ్ళీ హాస్పిటల్కి దీని రివ్యూ కోసం వెళ్ళామన్నమాట. సో దానికప్పుడు జాండిస్ టెస్ట్ చేశారు మళ్ళీ. అండ్ ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు, తక్కువే ఉంది జాండిస్, దిస్ గో ఆన్ అన్నట్టు వదిలేసారు అనమాట. యా సో దట్ హ్యాపెండ్. అండ్ yeah, I wanted to tell you what I am following ani, like a couple of things I'm following. First thing enti ante exclusive breastfeeding so far. Yeah, a formula joli kuda ellatledu. Yeah, formula joli kuda ellatledu. And inka yeah, and I'll be back. ఓకే, సో యా ఏం చెప్తున్నా, యా సో బ్రెస్ట్ మిల్క్ కూడా పంప్ చేసి బాటిల్స్లో ఇవ్వట్లేదు అనమాట. సో ఎంత మదర్ టచ్ ఉంటే అంత బెటర్ అన్నట్టు ఐఎమ్ ఫంక్షనింగ్ లైక్ దాట్. అండ్ నాకు లైక్ ఐవ్ రెడ్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్లో దట్ బేబీస్కి ఇనీషియల్గా మదర్ నుంచి దూరమైన విషయం రిజిస్టర్ అవ్వదంట. సో ఇనీషియల్ డేస్లో మనం వాళ్ళని దూరం పెడితే వాళ్ళకి అబాండన్మెంట్ అయినట్టు వాళ్ళ బాడీ రియాక్ట్ అవుతుందంట. సో అందుకని యూ షుడెంట్ డూ దట్. ఎంత మదర్ టచ్ అండ్ ఫాదర్ టచ్ ఉంటే అంత బెటర్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్. ఈవెన్ చక్రి కూడా ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. డైపర్ చేంజింగ్స్, బర్పింగ్, పడుకోబెట్టడము, ఒక్క బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప నేను చేసే పనులన్నీ చక్రి కూడా చేస్తున్నాడు, మమ్మీ కూడా చేస్తుంది ఆబ్వియస్లీ. యా, అండ్ వాట్ ఎల్స్,
వాట్ ఎల్స్ ఇంకేమున్నాయి మీకు చెప్పేవి? యా, ప్రోడక్ట్స్ ఏమేమి వాడుతున్నా అన్నది నేను తర్వాత చెప్తా. బికాజ్ నేను ఈశానప్పుడు ఐ హ్యావ్ యూజ్డ్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. అవి ఏవి వాడికి పడలేదు. సో వాడికి పడ్డ ప్రోడక్ట్సే దీనికి కూడా పెడుతున్నాను. ఎందుకు రిస్క్ మళ్ళీ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఎనీథింగ్ ఈశాన్ వాస్ కంఫర్టబుల్ విత్, I am hoping she will also be comfortable with Ani. So I am doing that. And yeah, so రేపు పురుడు ఫంక్షన్ ఉంది. సో I don't think I can make a entire video on that because obviously చక్రి కొంచెం షూట్ చేయమని చెప్తాను నేను. సో దట్ ఆల్సో విల్ బి దేర్. ఇంకా రేపటి నుంచి నేను స్నానం చేయొచ్చు అనమాట. సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్, పోస్ట్ పార్టమ్ స్కిన్. నాకు బై గాడ్స్ గ్రేస్ ఈసారి పిగ్మెంటేషన్ లేదు కాబట్టి దట్స్ ఫైన్. బట్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై స్కిన్ అలాట్. లాస్ట్ ఫ్యూ మంత్స్ నేను సరిగ్గా స్కిన్ కేర్ కూడా చేయలేదు. సో ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ మై స్కిన్ అండ్ హెయిర్ అండ్ బాడీ కేర్. యా, స్టిచెస్ పెయిన్ తగ్గితే ఉంది, లేకపోతే ఇట్స్ ఆల్మోస్ట్ హీల్. నాకు గుర్తు కూడా ఉండట్లేదు స్టిచెస్ ఉన్నాయి అని. ఐ హ్యావ్ రివ్యూ ఇంకొక 1 week అయిన తర్వాత. సో యా, దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సీ యూ టుమారో ఇఫ్ ఐ కెన్ వ్లాగ్. The next day. ఓకే, సో ఇవాళ పురుడు అని చెప్పా కదా. సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ అవుతున్నాయి అనమాట. సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ వాట్ దే ఆర్ డూయింగ్ సో దట్ మనకు గుర్తుంటుంది ఆర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అని. సో దీనికి వల్ల ఇప్పుడు ఫస్ట్ స్నానం చేపిస్తారు. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ దిస్ ఈస్, బట్ ఇవి రాళ్ళ చుట్టూ నవధాన్యాలు ఉన్నాయి. ఇక్కడ మేము ఒక ఉరులి యాడ్ చేసినాము. అండ్ షో యూ ఇట్లా ఒక ఉరులి యాడ్ చేసినాము అనమాట. ఇంతకుముందు చూపించిన దానిపైన ఇందులో వాటర్ వేసినారు. సో దిస్ ఈస్ సపోజ్ టు బి ఇది కొలను, ఇది కొలను. సో కొలను వాటర్ నాకు తెలియదు అబ్బా, కొలను. అండ్ దెన్ ఇప్పుడు దానికి ఫస్ట్ ఆయిల్ వేసి రుద్ది స్నానం చేపిస్తారు, దాని తర్వాత నాకు స్నానం చేపిస్తారు. సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ పురుడు. అంటే 3 రోజుల్లో 5 రోజుల్లో 9 రోజుల్లో వచ్చేది నేనట కాదు. సో ఆబ్వియస్లీ దానికి బయట స్నానం చేపిస్తున్నారు అండ్ ఐ కాంట్ వాచ్ ఇట్. సో నేను లోపలికి వచ్చేసిన, నా వల్ల కాదు ఇంకా. ఐ జస్ట్ కాంట్. ఇది ఒక తాంబాలంలో బియ్యం వేసి దానిపైన బట్ట వేసి కప్పినారనమాట. ఏమనాలి, బ్రహ్మదేవుడా మంచిగా దీని చేతులే పాపకు మంచి రాత రాయి, మహారాణి రాత వదిలేసింది ఉంగరం. చేతిలో పెట్టాను నీళ్ళు కొట్టదు, అరిచేతులు పెట్టి ఇట్లా పట్టుకుంటుంది అది. ఓకే, చాలా కేయోస్ ఉంది ఇక్కడ. బట్ ఆమె నాకు స్నానం చేపించింది. పసుపు ఆయిల్ రాసి రుద్దిందనమాట. అండ్ వాయిలాకు అనే ఒక ఆకు బాయిల్ చేసిన వాటర్తో స్నానం చేయించింది అనమాట. అండ్ ఇంకొన్ని బేసిక్ ఫార్మాలిటీస్ ఉండే. అబ్బా, ఒక ఆకులు కట్టకి ఏదో చాకు కట్టి నన్ను అటు ఇటు నడిపించినారు అండ్ సంథింగ్. సో పొద్దున అయితే అయిపోయింది. యా, అండ్ నాకు ఇట్లా అందరికీ కనిపించేలా పెద్ద బొట్టు ఎక్కడ పెట్టినారు. యా, సో వీఆర్ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ఫుల్ నిద్ర వస్తుంది. అండ్ నేను ఇప్పుడు తిన్న టిఫిన్ ఐఎమ్ లిటరలీ ఐ వాజ్ స్టార్వింగ్. అసలు చిన్న గోర్లు వచ్చినాయా అమ్మో. ఇక్కడ ఏం ఫార్మాలిటీ అవుతుందో నాకు తెలీదు, బట్ మీలో ఎవరికైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి. సో ఇక్కడ ఆ కుండీలో స్ప్రైట్ ఉంది. యాక్చువల్లీ అయితే కళ్ళు ఉంటుందంట, బట్ మాకు కళ్ళు దొరకలేదు. సో స్ప్రైట్ ఉంది. సో నన్ను అక్కడ వచ్చి మంచిగా మొక్కుకోమని చెప్పారు అనమాట. ఆ తర్వాత అందులో నుంచి తీసి మా మేనత్త ఇదంతా అందులో పోస్తుంది. అండ్ అందులో చనా ఉంటుంది కదా, రోస్టెడ్ చనా పెట్టినారనమాట ప్లేట్లో. సో ఇది అందరికీ ఇస్తారు తాగి తినడానికి. సో ఐ డోంట్ నో ద డీటెయిల్స్, బట్ యా, నేను ఇక్కడ జస్ట్
ఇవి శనగలు అనమాట. సో ఇవి అందరికీ కొన్ని ఇస్తారు తినడానికి. బట్ యాక్చువల్లీ అయితే ఆ రోజు మనం చేపల పులుసు తినాలి. సో ఇక్కడ ఈశాన్ వాళ్ళ మామని కలుస్తున్నాడు హ్యాపీగా. సో ఐఎమ్ ఆల్ రెడీ. ఐ షో యూ వాట్ ఐఎమ్ వేరింగ్. నేను ఇట్లా ఒక సింపుల్ కుర్తా లాంటిది ఒకటి వేసుకున్నా అంతే. అండ్ యా, ఇప్పుడు ఐ షో నా మెడలో ఇట్లా ఏమంటారు వీటిని, ఎల్లిపాయలు కట్టినారు. మా పాపకు కూడా కట్టినారు అనమాట. చెప్దాం అనుకున్నాను చీర కట్టుకుంటే అయిపోగానే ఇదైనా ఇంకా ఇట్లా చేతిలో పెట్టుకో, ఇట్లా ఇట్లా పెట్టుకో, ఇక్కడ తిను 5 ప్లేట్స్ రెడీ చేస్తుందనమాట. సో 5 ప్లేట్స్లో దీపాలు పెట్టేసి రైస్, చేపల పులుసు, ఇంకొక కర్రీ ఏదో పెడతారు. దాని తర్వాత దాని నుంచి ఆమె బొట్టు తీస్తుంది. ఇట్లా ఉంటుంది చూడండి ప్లేట్స్. సో దీన్ని బాగా చూడమని చెప్తారనమాట. సో దీన్ని మంచి చూసిన తర్వాత నన్ను మొత్తం కప్పేస్తారు. ఇట్లా ఒక పెద్ద బెడ్షీట్ లాంటి దాంతో కప్పేసిన తర్వాత తను నా చుట్టూ తిరుగుతుంది అనమాట. నా చుట్టూ ఇలా యాక్చువల్లీ అయితే ఈశానప్పుడు మంచి దుంకుకుంటూ తిరిగింది ఆమె, వేరేటామె. బట్ ఈమె దుంకలేదు, బట్ ఈమె ఇల్లంతా తిరుగుతుంది. ఇలా తను చప్పుడు చేసుకుంటూ తిరుగుతుంది కదా. సో అప్పుడు అందరు నాకు దిష్టిలాగా తీసేసి తన బాక్స్లో వేస్తూ ఉంటారు అనమాట డబ్బులు. సో అలా లైక్ తను తిరిగే కొద్దీ చేస్తూ ఉంటారు. మా డాడీ లేరు అసలు, మా డాడీ ఉండాల్సింది. మెల్లగా పాపకు చాలు, ఆమెకు చూడండి గట్టిగా ఒకసారి చెవులలో దూరం తీసేసినలేదు చేయి కడుకోవచ్చుకుంటావు. నాకు అది పెట్టుకుంటే వినబడతలేదు, ఎవరు మాట్లాడారు. మా డాడీ చెన్నై ట్రిప్కి వెళ్ళినుండే అనమాట, ఆయన కరాటే ట్రిప్కి. సో నేను మస్తు మిస్ అయినా మా డాడీ నా రోజు ఉండాల్సింది అని. సో ఇక్కడ ఫైనలీ తను ఆ ప్లేట్స్ అన్నీ తీసుకొని ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ తను వెళ్ళిపోతుంది అనమాట. ఆబ్వియస్లీ నాకు కనిపిస్తలేదు కదా, నాకు మళ్ళీ దుప్పటి వేసేసినారు. సో ఆ తర్వాత ఓకే, సో అది పురుడు అయిపోయింది. సో యా, నేను చేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో దీనికి కూడా చేంజ్ చేసేసినారు ఇప్పుడే. ఇంకా కొద్దిసేపు కొద్దిసేపు అయ్యింది. సో ఇప్పుడు ఫీడ్ ఇచ్చిన అనమాట మళ్ళీ. సో అది కొంచెం పడుకొని ఉంది హ్యాపీగా. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ పురుడు. మీ దగ్గర ఈ ఫంక్షన్ చేస్తారా, చేస్తే ఇట్లనే చేస్తారా, ఇంకేదైనా చేస్తారా చెప్పండి. పురుడు యాక్చువల్లీ దేనికి అని అంటే, పురుడు అయ్యేంత వరకు బేబీ ఇంకా మనకు కనెక్టెడే ఉంది అని లైక్ బేబీ కర్మ అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. సో అంటే దేవుడు ఈ జన్మలో తన కోసం ఏదైతే రాసిండో అది ఇంకా అప్లై అవ్వదు అనమాట. సో అందుకే పురుడు అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా చేయాల్సింది. పురుడు చేయకుండా అసలు వేరే ఏ ఫంక్షన్స్ చేయకూడదు. అండ్ యా, సో దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి మౌనిక, నువ్వు ఇవన్నీ నమ్ముతావా, ఆర్ యునో అలా బేబీకి స్నానం చేయించడము, ఆర్ ఎల్స్ ఈ ఫార్మాలిటీస్ అన్నీ లైక్ ఫాలో అవుతావా అది ఇది అని అంటే, ఐ డూ ఫాలో అండి. నేను ఫాలో అవ్వకుండా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు సఫర్ అవ్వడం చూసాను అనమాట. లైక్ నేను ఇంతే, నా పిల్లలకి నేను ఇది చెయ్యను, నేను నా బేబీస్కి స్నానాలు చేపియను, నా బేబీస్కి మసాజెస్ చేపియను, ఆర్ ఎల్స్ ఐ విల్ బీ వెరీ జెంటిల్ అనేటోళ్ళందరికీ నేను సిగ్నిఫికెంట్గా సఫర్ అవ్వడం చూసాను నేను. సో దట్స్ వై ఈశాన్ అప్పుడు ఆల్సో ఐ డిడ్ నాట్ అంటే నా మైండ్ సెట్ ఎట్లుండిందంటే, ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ ద ట్రెడిషన్ అన్నట్టుండే. అప్పుడు నాకు ఏం తెలీదు. ఇప్పుడేమో ఐఎమ్ మోర్ లైక్ ఐ నో దట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఐ నో దట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద బేబీ అన్నట్టు ఫిక్స్ అయినా అనమాట. సో యా, ఇట్స్ నాట్ వెరీ హార్మ్ఫుల్, ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఆల్సో. అంటే ఏది పడితే అది అన్నట్టు చేయించను. ఇక్కడ పురుడుకి యాక్చువల్గా కాటుక పెడతారు, బట్ నేను పెట్టనివ్వలేదు, ఎందుకంటే అది దాని కళ్ళు చిన్నవి, ఇట్స్ నాట్ ద రైట్ టైం అని. బట్ బొట్టు యా. అండ్
స్నానం మసాజెస్ కొంచెం మెల్లిగా చేయమ్మా, అంత గట్టిగా రాయకు అని చెప్పినాను. అండ్ స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం ముక్కు నోట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చేపియని ఇట్లాంటివి చేస్తా. బట్ మొత్తానికి చేపియొద్దు, ఆర్ఎల్స్ లైట్గా చేపియాలి, అస్సలు చేయించకుండా అలాంటివి చేయించాను అనమాట. సో ఐఎమ్ మచ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ మచ్ మోర్ అంటే రెండు సెట్ అవ్వాలనుకుంటా అనమాట. నా కంఫర్ట్ ఉండాలి, ట్రెడిషన్కి ట్రెడిషన్ ఫాలో అవ్వాలి అన్నట్టుంటారు. నా కంఫర్ట్ కోసం ట్రెడిషన్ పక్కన పడే. సో ద లాస్ట్ థింగ్ యూ హ్యావ్ సీన్ ఈ వీడియోలో ఇంతకుముందు మీరు పురుడు చూసుంటారు. సో పురుడు అయ్యి అరౌండ్ ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ కాదులే కానీ ఒక 4-5 days అవుతుంది. సో నేను ఏమనుకున్నా అంటే వీళ్ళ కజిన్స్ అండ్ ఆల్ నెక్స్ట్ డే కూడా ఉంటారు. సో కొంచెం ఏదన్నా ఫుడ్ అన్నా మేము ఏం చేస్తున్నాము, ఈశాన్ వాళ్ళ కజిన్ ఉంటాడు అనమాట. సో అదంతా షూట్ చేద్దామని అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు దే హ్యాడ్ టు లీవ్ అనమాట. సో దే వాజ్ నథింగ్ టు షూట్. బేసిక్గా ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యూమన్ అట్ ఆల్. నేను ఏం చేయట్లేదు, పాలిస్తున్నా పడుకుంటున్నా అంతే. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అది ఎట్లా అవుతుంది. అండ్ ఆల్సో ఐ లిటరలీ సార్ మాట్లాడినారు. ఏం సార్ అవి ఎలా అంటున్నారు? ఏం సార్ అది అంతకుముందు కన్నా బెటరా? అంటే అంతకుముందు నేను అది కూడా చేస్తలేను, ఇప్పుడు అట్లీస్ట్ పాలని ఇస్తున్నానా? నువ్వు అన్న అనకపోయినా వాళ్ళు వ్లాగ్స్ చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం చేస్తున్నాను. ఎనీవేస్ సో ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. నా చెకప్ ఉంది, అంటే లైక్ ఒక ఏంటది ఫాలో అప్ లాగా. ఐ హ్యావ్ టు గో ఫర్ దాట్. ఆల్సో దీనికి మొన్న లాస్ట్ టైం హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు జాండిస్ టెస్ట్ చేసినారు కదా, చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ వస్తుంది కదా, మళ్ళీ ఎప్పుడు తీసుకొని రావాలి, లైక్ బేబీని మళ్ళీ ఎప్పుడు తీసుకొని రావాలి, నెక్స్ట్ ఏంటి, సో ఈ టైంకి రండి మళ్ళీ వ్యాక్సినేషన్ ఏదో చెప్పాలి కదా, ఏం చెప్పలేదు. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాలన్నమాట. దట్ వాట్ ఈస్ ఇట్ అని, ఏంది నెక్స్ట్ ఏంది, ఏం చెప్పరా ఏందని కూడా ఒకటి అడగాలి. ద కాన్సెప్ట్ ఈజ్ ఈ డాక్టర్స్ రౌండ్లోకి వెళ్ళాలి, ఇది చేయాలి అది చేయాలని చాలా పని పెట్టుకొని చక్కగా కమ్యూనికేట్ చేయట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఎనీవేస్ మేము ఫర్నాండెస్కి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాము. ఈశాన్ అప్పుడు అట్లనే చేసినాం, ఇప్పుడు అట్లనే చేసినాం. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఫర్నాండెస్ హాస్పిటల్స్ అని నా ఫీలింగ్ అనమాట. అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు బేబీ అండ్ వ్యాక్సిన్స్ అండ్ స్టఫ్ లైక్ దట్, రెయిన్బో కన్నా ఐ పర్సనలీ ప్రిఫర్ ఫర్నాండెస్ అని. జస్ట్ ఎందుకో కూడా చెప్తాను నేను మీకు. దీనికి జాండిస్ టెస్ట్ చేసినారు కదా, సో చేతికి ఏంటి చక్రి అది బటర్ఫ్లై నార్మల్ నీడిల్ వేసిండ్రు. సో ఏం చేయాలి యాక్చువల్గా, చిన్నపిల్లలకి సపరేట్ చిన్నగా ఉంటుంది. సో చిన్నపిల్లలకి బటర్ఫ్లై నీడిల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. నేను వెళ్ళలేదు, ఐ కాంట్ సీ ఆల్ దట్. నాకు నాదే చూసుకోవడం కష్టం, అంటే ఇంక అంత చిన్నదానికి ఇవ్వడం ఐ కుడెంట్ సీ. సో చిన్న బటర్ఫ్లై లాంటిది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ లెస్ హర్టింగ్. సో వీళ్ళేమో నార్మల్ సిరెంజ్ యూజ్ చేసినారు అండ్ దానికి చెయ్యంతా చాలా రోజుల వరకు కమిలిపోయే ఉంది, ఇంకా లైక్ స్టిల్ అది గ్రీన్గానే ఉంది. సో ఫర్నాండెస్లో ఏంటి అంటే దే ఆర్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఆ నర్సెస్, ఆ ఇంజెక్షన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, దే ఆర్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఈశాన్కి చాలా స్మూత్గా ఉండే. సో దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు గో టు ఫర్నాండెస్ ఆల్సో. వన్స్ ఈ బేసిక్ ఇనీషియల్ది అయిపోయిన తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్ నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి అన్నది వాజ్ మై హోల్ థింగ్. సో ఇప్పుడు నాది అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ టు దాంది కూడా ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, సో ఇవాళ 31st December. మీరు ఇది నాకు తెలిసి జాన్ ఎండింగ్కి చూస్తారు అనుకుంటా ఈ వీడియో. అంతకన్నా ముందు పోస్ట్ చేస్తే ఏమంటారు ఒక అద్భుతం అనే చెప్పాలి. నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సిట్ అండ్ ఎడిట్ అండ్ పోస్ట్ దెన్ ఇట్ విల్ బీ గ్రేట్. సో ఎనీవేస్ అది అవ్వాలి. అండ్ సో ఇవాళ 31st. సో ఈ 25th
ఆఫ్ డిసెంబర్కి ఒక 4-5 డేస్ ముందు నుంచి ఫస్ట్, తర్వాత ఒక 2-3 డేస్ వరకు ఏమవుతుందంటే లైక్ ఆల్ మీకు హైదరాబాద్ కెఫేస్ నాకు ఇష్టం, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో అక్కడ హాట్ చాక్లెట్ చాలా బాగా చేస్తారు అనమాట. లైక్ సీజన్ అవుతుంది కదా, సో హాట్ చాక్లెట్ చాలా బాగా చేస్తారు. అండ్ ఈశాన్కి హాట్ చాక్లెట్ ఫేవరెట్ అనమాట. లైక్ ఇట్స్ హిస్ ఫేవరెట్ థింగ్. నేనే చేస్తా హాట్ చాక్లెట్ ఇంట్లో వాడికి యాక్చువల్గా, అండ్ హీ లైక్స్ ఇట్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద కెఫేస్. బట్ యూనో ఇప్పుడు బాగుంటుంది కాబట్టి వాంటెడ్ టు వాడిని తీసుకెళ్దామని అనుకున్నా. బికాస్ హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ ఈశాన్? 10 out of 10. యా, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చినాయి మళ్ళీ వాడికి. సో టచ్ వుడ్ వస్తున్నాయి. చిన్నప్పుడు నాకు తెలిసి వీడికి మార్క్స్ చదవడం వల్ల కాదండి, వీడి మాటలకి వాళ్ళ టీచర్ ఇంప్రెస్ అయ్యి మార్క్స్ ఇస్తుందన్న ఫీలింగ్ అనమాట. ఎనీవేస్, సో యా, దట్ అందుకనే లైక్ రివార్డ్ లాగా, లైక్ ఎప్పుడు వాడికి మార్క్స్ వచ్చినా ఐ విల్ రివార్డ్ హిమ్ విత్ సంథింగ్. మంచి వచ్చినా మంచి కాకపోయినా ఏదున్నా లైక్ సంథింగ్ విల్ బి దేర్. సో అందుకని హాట్ చాక్లెట్ తాగిద్దామని అనుకున్నాము. సో ఇక్కడ ఏదైతుంది ఏంటి అన్నది చూసి మోస్ట్ ప్రాబ్లీ ఐ వాంట్ టు గో టు చురోల్టో. ఇఫ్ చురోల్టో ఈజ్ నాట్ ఆప్షన్ లేదు చురోల్టో అంటే ఎట్సీ కఫే. నాకు ఎట్సీ, ఐఎమ్ గ్రావిటేటింగ్ మోర్ టువర్డ్స్ ఎట్సీ కఫే, లేకపోతే చురోల్టో. ఐఎమ్ ఓకే విత్ బోత్ ఆఫ్ దెమ్. ఇట్స్ గోయింగ్ టు బి మై ట్రీట్ అనమాట. సో చక్రి గెట్స్ టు పిక్ ద ప్లేస్. చురోల్టోనా ఎట్సీ అన్నది ఇట్స్ హిజ్ విష్, బట్ యా, ఐఎమ్ గోయింగ్ టు పే. I want to go to Churalto. Okay, fine. Because he wants to eat churros. That's why you want to go to Churalto. After Churalto, I want to go to eat. Etsy. Okay. I want to drink the hot. Okay, fine. Churalto also makes very good hot chocolate, and Etsy kemo croissant lopala hot chocolate undi. So yeah, anyways, this or that, anything is fine with me. Yeah, so Can I have marshmallows? I don't think so. Churalto has marshmallows or something, but they have very good hot chocolate. Okay, so that's the gist. Let's go. I have sprinkles. I asked to. Guys, you want to see Ati? Let me show you the Ati. అగో వాళ్ళ డాడీ కళ్ళ పైన లైట్ పడుతుందని చెయ్యి అడ్డం పెట్టుకొని కూర్చున్నాడు. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా అతి చేస్తుంటే నీకు? మిస్టర్ అతి, హౌ ఆర్ యూ ఫీలింగ్ డూయింగ్ దిస్ అతి? ఈశాన్ అప్పుడు చేయలేదు ఇంత అతి. నా విషయంలో అయితే ఇంకా మీరు లైటే తీసుకోండి, ఎండు మంచిదని. న్యూ డైమెన్షన్ అన్లాక్డ్ అంటారు, అట్లుంది నాకు. ఈశాన్ అప్పుడు కూడా వేస్తుంటారు. ఏం చేయకపోతుండే. హాస్పిటల్ అపాయింట్మెంట్ అయిపోగానే మేము చురోల్టో వెళ్ళినాం అనమాట. బికాజ్ ఈశాన్ చురోస్ కావాలి అంటుండే. వాడికి హాట్ చాక్లెట్ ఇష్టం, బట్ దాని నుంచి సడన్గా చురోస్కి ట్రాన్స్ఫర్ అయిన వాడు. సో యా, దట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ చాలామంది, నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు లైక్ బయటికి వెళ్తున్నాను ఆర్ ఎల్స్ బయట పోస్టులు పెడుతున్నప్పుడు నువ్వు అప్పుడే బయట తిరుగుతున్నావా అది ఇది అని, మేమైతే ఇన్ని రోజులు తిరగలేదు, మేము అన్ని రోజులు తిరగలేదు అని పెడుతున్నారు. ఇట్స్ సీరియస్లీ నాట్ జస్ట్ మీ గోయింగ్ అవుట్ విత్ ద బేబీ. అంటే మేము ఇద్దరం వెళ్ళట్లేదు. ఈవెన్ ఇఫ్ మేము ఇద్దరం వెళ్ళినా ఐ కెన్ హ్యాండిల్ హర్ పర్ఫెక్ట్లీ. ఇట్ టేక్స్ అ విలేజ్ అన్నట్టు. లైక్ చక్రి హెల్ప్స్, మై మామ్ హెల్ప్స్, మై డాడ్ హెల్ప్స్, ఎవ్రీబడి హెల్ప్స్, ఈవెన్ ఈశాన్ హెల్ప్స్. సో దట్ ఈస్ దేర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఐ డోంట్ నో మీరు అసలు ఇంట్లో ఎట్లున్నారు అని. ఐఎమ్ అ పర్సన్, నాకు లైక్ వీక్లీ ఆర్ అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారన్నా ఐ నీడ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఐ డోంట్ వర్క్ యాజ్ యూ గైస్ నో. సో నేను 4 గోడల మధ్యనే ఉండలేను అనమాట. ఐ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. నేను కోవిడ్లోనే లైక్ ఎవ్రీ 1 వీక్ 1.5 వీక్కి ఎమర్జెన్సీ సరుకుల కోసం అన్న పోతుండే బయటికి. సో ఐఎమ్ సంబడి లైక్ దాట్. అండ్ ఇట్స్ ఓకే టు టేక్ హెల్ప్ అండ్ ఇట్స్ ఓకే టు గో అవుట్ అండి. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత తొందరగా మీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తే అంత బెటర్. లేకపోతే బేబీ ఏదో మీ లైఫ్ని మిమ్మల్ని బతకనియట్లేదు అన్న ఫీలింగ్ వచ్చేసి యూ గో ఇన్ టు డిప్రెషన్. సో దానికన్నా ఇట్స్ బెటర్ టు గెట్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ డూ వాట్ యూ లవ్ డూయింగ్. అండ్ ఐ లవ్ ఈటింగ్ అవుట్. మీరు నా ఛానల్ని ఫాలో అయితే యూ నో ఐ లవ్ ఈటింగ్ అవుట్. సో దట్ ఈస్ వాట్ మై లైఫ్ హ్యాస్ బీన్ అబౌట్ అండ్ దట్ ఈస్
that is what my life is going to be about also. So yeah, I just wanted to tell you guys. So that was our Churolto people. So okay people, so we are back home. అదనమాట జరిగింది. అండ్ యా, సో నేను ఈ ఫ్రాక్స్ లాంటివి తెప్పించిన ప్రీతి షేప్ వేర్ అన్నవి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది సజెస్ట్ చేశారు అనమాట. సో ఫీడింగ్కి ఇవి బాగుంటాయని. ఇవి నిజంగానే చాలా బాగున్నాయి. ఏంటంటే సాఫ్ట్ ఉన్నాయి, బట్ థింగ్ ఏంటి అంటే లెంత్ కొన్ని కొంచెం పైకి ఉన్నాయి. నేను అన్ని మ్యాక్సీ ఫుల్ లెంతే తీసుకున్నా, ఏవి షార్ట్ కానీ యాంకిల్ లెంత్ కానీ తీసుకోలేదు. నేను అన్ని పొడవి తీసుకున్నా. మేబీ నా హైట్ ఎక్కువ ఉండడం వల్లనో ఏందో కానీ నాకైతే కొంచెం పైకి అవుతున్నట్టు అనిపించినాయి అనమాట. అదర్ దాన్ దట్ అయితే ఇవి బాగున్నాయి. దీని ఇంజనీరింగ్ నాకు అర్థం కావట్లేదు, అంటే లైక్ ఎట్లా దీన్ని ఇంజనీర్ చేసినారు అని. బట్ దీస్ ఆర్ వెరీ నైస్, స్పెషలీ ఫర్ ఫీడింగ్. చాలా కంఫర్టబుల్ ఉన్నాయి అనమాట. సో నేను 4 ఆర్డర్ చేసిన. ఇట్లాంటిది ఒకటి రెడ్లో అండ్ ఇంకా 2 వేరే వేరే కలర్స్. బట్ దే ఆర్ వెరీ లైక్ సాఫ్ట్. బేబీకి కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి అనిపించింది అనమాట. సో యా, అది సంగతి. ఓకే, సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీడియో యూ విల్, ఐ డోంట్ నో నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఎప్పుడు ఆఫ్ చేస్తా అని. బట్ ది అప్కమింగ్ థింగ్ వీ హ్యావ్ ఇస్ 21st డే. సో నాకు తెలిసి నెక్స్ట్ వీడియోలో దాని క్రెడిల్ సెరమనీ లాంటిది ఉంటుంది అనమాట. సో మేము దానికి క్రెడిల్ సెరమనీ అనేది లైక్ ఇంట్లోనే చేస్తున్నాము. మోర్ అబౌట్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ యా, సో ఎగ్జాక్ట్లీ 21 డేస్కి ఇంట్లో చిన్నగా చేసి 3 monthsకి బయట లైక్ బాగా చేద్దాము అన్నది ప్లాన్. ఎందుకంటే టూ మెనీ మెంబర్స్ వచ్చినారు అనుకోండి, దానికి చిరాకు ఉంటుంది. అది ఊ అని ఏడుస్తుంటే మనకు చిరాకు ఉంటుంది, ఎవరిని పలకరించినట్టు కూడా ఉండదు. సో దట్ వాజ్ వాట్ ఐ వాజ్ థింకింగ్. ఈశాన్కి కూడా సేమ్ ఇట్లనే చేసినాము, ఇప్పుడు కూడా సేమ్ ఇట్లనే చేస్తున్నాము. దెర్ ఇస్ నథింగ్ వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రా, నథింగ్ వీఆర్ డౌన్ ప్లేయింగ్ అనమాట. సేమ్ చేయాలనే పాయింట్. సో యా, దట్ ఈస్ ఇట్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూ నో వాట్ టు డూ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గివ్ మీ యువర్ సజెషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్సో డూ టేక్ అ మూమెంట్ అండ్ చెక్ అవుట్ అదర్ వీడియోస్ యాజ్ వెల్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.